హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే అద్దు వాళ్ళ డాన్స్ టీచర్ బర్త్డే అనమాట. చిన్న గెట్ టుగెదర్ లాగా. ఇక్కడ మేము వంటలు చేయడానికి మేడంకి హెల్ప్ చేస్తాం. షుగర్ కేజీ, ఇదంతా ఇది కూడా కేజీ, కేజీకి కేజీ సేమ్ కొలతలు ఈక్వల్. అక్కడ పాకం పెట్టేసింది. వాటర్ మన ఇష్టమా? వాటర్ అది షుగర్ మునిగేంత వరకు. చింతపండు మరుగుతుంది. చింతపండు పులిహోరకి రెడీ చేశారన్నమాట. దేంట్లో లాస్ట్లో పులుసులో వేయాలా? జీలకర్ర, కొంచెం షుగర్, ఇంగువ. మా పిల్లలకి చెప్పు, ఇది చామకూర అని చెప్పు. చామాకు కూర వేసినప్పుడు చెప్పాలా మా శిష్యులకి? అదేమో గులాబ్ జామున్ ఆవిడ చెప్తుంది, నువ్వు చామాకు కూర నువ్వు చెప్పు. మేడం మీరు బిర్యానీ, పులిహోర ఇదే నేను చెప్తాను. అదే పాపం చూసారు కదా, ఒక నలుగురు కలిసి ఇట్లా వంటలు చేసుకుంటే చాలా హ్యాపీగా తొందరగా అయిపోతుంది. ఒక 30 మెంబర్స్కి అట్లా చేశారన్నమాట. ఇక్కడ గులాబ్ జామ్కి అన్ని ప్రిపరేషన్ అయిపోయింది. అండ్ చింతపండు పులిహోరకి చింతపండు కూడా అయిపోతుంది. ఇక్కడ మేము గులాబ్ జామ్ లిక్విడ్ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. తిన్న పేరు అనితక్క, వంటలు బాగా చేస్తారన్నమాట. తను ఓపెన్ చేయలేదా? ఎస్రు పులిహోర చాలా బాగుంటుంది. చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, ఆయిల్ వేయాలా? ఆయిల్ అవసరం, ఆ పోపు వేసేసింది. ఇంకా కావాలి. ముద్దలా ఇట్లయితే టేస్ట్ ఇంకా రెడీగా, ఇంకా కొంచెం దగ్గర నాకు కూడా కొంచెం డ్యాన్స్ నేర్పండి మేడం. కొంచెమేనా? కొంచెం ఉన్నాయి. అదిగో అక్కడ స్పైసెస్ ఇలాచి దంచి ఆ లిక్విడ్లో వేసుకోవాలన్నమాట. సో దట్ మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. దివ్య చిన్న సైజ్ చేయాలి, ఎందుకంటే పెద్దగా అవుతాయి. ఆయిల్ వేసి మళ్ళీ అందులో వేసి పాకం వేసారు, మళ్ళీ ఉబ్బుతాయి అవి పెద్దగా. ఏమైతాయి? ఇక్కడ నూనె ప్యాకెట్లాంటి కరివేపాకు, ఇక్కడ కొత్తిమీర, మేడం మీకోసం తన చేతులతోని కర్రీ. వెజిటేడ్ బై ఏం పేరు? శ్రవంతి. వెజిటేడ్ బై దివ్య చామకూర. చామకూర. బజ్జీలు. ఇక్కడ చూసారు కదా, ఈ లిక్విడ్ మంచిగా దగ్గరికి అయిపోయింది. చాలు ఇంత అయితే. అయిన తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా దగ్గరికి అవుతుంది. ఇట్లా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఫస్ట్ రైస్ తీసుకొని పోపు ముందే పెట్టేసామన్నమాట. దాంట్లో ఈ చింతపండు కలపడమే. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. కారం మిక్సీకి కచ్చపచ్చ వేసి దాంట్లో కొంచెం శనగపిండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి నేను కూడా చేస్తాను. అన్నీ వేసి వస్తాయి. ఏం లేదు, చాలా బాగుంటాయి మేడం అవి. దివ్య గారు ఇంకో పైన గ్రీన్ చట్నీ బాగుంటుంది. గ్రీన్ చట్నీ, ఓకే. గ్రీన్ చట్నీ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, బెల్లము, బెల్లం పూర్ణాలు. జామున్ రెడీ. మేడం టీ చేస్తుంది కోసం. థ్యాంక్ యూ మేడం.
చూసారు కదా, ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం చిన్న సైజు చేసుకోవాలి. జ్యూస్ పక్కన పెట్టుకోవాలి. ఇక వెజిటేబుల్స్ అన్నీ కడిగి పెట్టేసుకుంటున్నాము కర్రీ కోసం. అండ్ ఆయిల్ కూడా వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ వేసామన్నమాట. రెగ్యులర్గా కంటే ఇట్లా కోవా తెచ్చుకొని చేయడం నేను ఫస్ట్ టైం చూడడం, అందుకనే వీడియో చేస్తున్నాను. తర్వాత మేము చేయబోయేది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అన్నమాట. మసాలాతోని చేతులారా మీ చేతులతో పల్లీలు, కొబ్బరి, జీడిపప్పు అనమాట. కొంచెం మసాలా వేద్దాం. మసాలా పొడి తెచ్చాను ఆల్రెడీ, అది కొద్దిగా వేపాలి. ఫ్రై అయిన తర్వాత చూసారు కదా గులాబ్ జామ్ అవుతుంది. అంతలోపు మనం మసాలా తయారు చేసుకుంటున్నాం. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలోకి జీడిపప్పు, కొబ్బరి, పల్లీలు వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము వర్క్ షేర్ చేసుకుంటూ మంచిగా ఇట్లా హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుతూ చేసుకున్నాం అన్నమాట. చాలా అసలు చేసినట్టు అనిపించలేదు, ఫాస్ట్గా అయిపోయినాయి. చూసారు కదా, ఇలా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. గులాబ్ జామ్ కూడా ఎంత సాఫ్ట్ వచ్చాయో కదా. మనం రెగ్యులర్గా గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకొని వేసుకుంటాము. ఇట్లా కోవాతో చేసుకుంటే కూడా చాలా స్మూత్గా ఉండే. పిల్లలు 30 మెంబర్స్ వరకు ఉంటారండి. అందరు బాగా ఎంజాయ్ చేస్తారు గులాబ్ జామ్స్ అయితే. ఇంకా ఇవి వేగిపోయాయి అన్నమాట. ఇవి పక్కన పెట్టేసి కర్రీకి రెడీ చేసుకుంటున్నాం అదే కుక్కర్లో. ఫస్ట్ ఆయిల్ వేసేసి వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకున్నాము. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ప్లేట్ చూడడానికి. క్యాప్సికము, ఆలు, క్యారెట్, బీన్స్, పీస్ అదే ఉంటాయి కదా పీస్, అదే బఠానీ అన్నమాట. అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర కూడా వేసేసి. అది కార్తీక మాసం అని చెప్పేసి ఆనియన్ వేయలేదు మేము, కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా పైకి కిందకి కలుపుకోవాలి. అంతలోపు చూడండి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది బిర్యానీ కోసం అన్నమాట. వెజిటేబుల్ బిర్యానీ కూడా చేస్తున్నారు. చూసారా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి ఆ జ్యూస్లో వేయడమే. చూసారా ఎంత బాగా వచ్చాయి, అసలు స్మూత్గా ఉన్నవి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలోకి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అంతలోపు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు అండ్ కొబ్బరి ఉంది కదా, అది మిక్సీ చేసుకోవాలన్నమాట. లేదు ఇక్కడ ఇక్కడైతే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. తర్వాత మేము పూర్ణాలు, బెల్లం పూర్ణాలు అందరికి ఐడియానే ఉంటుంది కదా, అవి కూడా చేసాము. ఇక్కడ చూసారా గరం మసాలా ప్యాకెట్ తెప్పించారు మేడం, అది వేసారు అన్నమాట. వేసి కలుపుకోవాలి. చూసారా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే విజిల్ పెట్టుకోకుండా కొంచెం సేపు అట్లనే మసాలా, కారం, ఉప్పు, పసుపు అంతా పట్టేటట్టు కొంచెం సేపు క్యాప్ పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపి మిక్స్ చేసాం కదా, జీడిపప్పు, పల్లీలు, కొబ్బరి, ఆ పొడి కూడా వేసుకోవాలి. అది ఎక్కువనే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది కూడా వేసేసుకున్నాం. చూసారు కదా ఎక్కువనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. పైకి కిందకి అంటూ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న
తర్వాత ఇందులో 1 or 1.5 గ్లాస్ వాటర్ పోసేసి మంచిగా మిక్స్ చేసుకొని తర్వాతకి క్యాప్ పెట్టేసుకొని 1 or 2 విజిల్స్ 1 విజిల్ వస్తే చాలు. అప్పటికే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. సో దట్ కొంచెం ఒక 1 విజిల్ వచ్చినాక తీసేసి కొత్తిమీర పుదీనా వేసుకోవడమే. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి ఈ టైంలోనే. విజిల్ పెట్టుకున్నాం ఇక్కడ మేము. తర్వాత వెజిటేబుల్ బిర్యానీ కోసం కొబ్బరి గ్రైండ్ చేస్తున్నాం అన్నమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడడము. నేను ఎప్పుడూ బిర్యానీలకి ఇట్లా చూడలేదు. వెజిటేబుల్ బిర్యానీలకి ఓన్లీ వెజిటేబుల్స్ వేస్తాము, కానీ కొబ్బరి కూడా వేసుకుంటే, కొబ్బరి పాలు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందంట. ఇంకా రైస్ కూడా విడివిడిగా మంచిగా ఉంటుందంట. చూసారు కదా గులాబ్ జామ్ కలర్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. తర్వాత ఇందులోకి వెళ్ళి తీసి దాంట్లో వేసుకోవడమే, లిక్విడ్లో వేసుకోవడమే. ఇక్కడ దోశ బ్యాటర్ అన్నమాట. గట్టిగా కలుపుకోవాలి కొంచెము, ఎందుకంటే బెల్లం పూర్ణాలకి కొంచెం అంత దోశలాగా లిక్విడ్ లాగా అవసరం లేదు, కొంచెం గట్టిగా ఉండాలి. ఇక్కడ చూసారా కొబ్బరి పాలు తీసేసాము. వెజిటేబుల్ బిర్యానీకి బియ్యం పోస్తున్నారు. కొబ్బరి ఇట్లే వేయించాలక్క, వేయించి అన్నం వైట్ రైస్ సేమ్ పులిహోర లాగా బాగుంటుంది. కదా ఇక్కడ నేనేమో అరటికాయ కట్ చేస్తున్నాను, ఎందుకంటే అరటికాయ బజ్జీలు వేయడానికి. ఇక్కడనేమో బెల్లం పూర్ణాలకి పూర్ణాలు రెడీ చేశారు మా ఫ్రెండ్. తర్వాతకి మేము దోశ బ్యాటర్లోకి ముంచేసి ఆయిల్లో వేసేయడమే. ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి అంతే. మరీ గట్టిగా కాకుండా కొంచెం మనం చేతికి అందేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది బ్యాటర్. ఇక్కడ కొంచెం గట్టిగా అయిందేమో అనిపించింది నాకు. చూసారు కదా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ పూర్ణాలు అవుతున్నాయి. మీరు కూడా ఇలానే చేస్తారా? అండ్ ఇప్పుడు మేము బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాము. అక్కడ కర్రీ అయిపోయింది అన్నమాట, ఒక విజిల్ అయిపోయింది. అది తీసేసి ఇప్పుడు మేము బిర్యానీకి నెయ్యి ఆయిల్ సమానంగా తీసుకుంటున్నాము. తీసుకొని దీంట్లో అన్ని మసాలాలు వేసేసాం అన్నమాట, స్పైసెస్. ఎట్లా అంటే చెక్క, పువ్వు ఇవన్నీ వేసామన్నమాట. సహజీరా, ఆకు, దాల్చిన చెక్క, మొగ్గ, ఇలాచి అవన్నీ వేసామన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు శనగపిండి డైరెక్ట్ కాకుండా వేడి వేడి ఆయిల్ వేసి కలిపితే చాలా బాగుంటాయి అన్నమాట. అందుకోసం ఈ శనగపిండిలో కొంచెం వేడి వేడి ఆయిల్ వేసుకొని ఓమ వేసుకొని కారం, ఉప్పు, పసుపు, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా పూర్ణాలు అయిపోతున్నాయి. ఇందులో మేము బిర్యానీలో 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని మధ్యలోకి వేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము బజ్జీల కోసం అని చెప్పేసి పిండి కూడా మిక్స్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా కర్రీ అయిపోయింది. కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ వంటలు చేసినప్పుడు మనం ముందే కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. ఎక్కువ కట్ చేసుకొని పెట్టుకోండి. దేంట్లోనైనా కొత్తిమీర పుదీనా వేస్తేనే దాని టేస్ట్ వెలివేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ శనగపిండి, కొంచెం ఆయిల్, ఓమ, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. ఇట్లా గట్టి గట్టిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటే ఇంకా బాగా వస్తున్నాయి. చూసారు కదా ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీలో మసాలాలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి వేగినాక అన్ని కూరగాయలు వేసామన్నమాట. అన్ని కూరగాయలు వేసి ఆయిల్లో మంచిగా చూసారా కొత్తిమీర కూడా వేసేసి అది పక్కన పెట్టేసాం. అది కర్రీ అయిపోయింది. ఇప్పుడు వీటిని పైకి కిందికి అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఉప్పు వేసాము.
మనం రైస్ ఎంత వేసుకుంటున్నామో ఉప్పు కూడా దానికి తగ్గట్టుగానే తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. క్యారెట్, ఆలు, బఠానీ, బీన్స్ అన్నీ వేసాము. కొత్తిమీర, పుదీనా కూడా కంపల్సరీ ఎక్కువనే పడుతుంది, వేసుకోవాలి. ఆకు, చెక్క అన్నీ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది బిర్యానీ. తర్వాత క్యాప్ పెట్టి కూరగాయలన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మేము ఇంతకుముందుకు చింతపండు వేసాము కదా, అది చల్లగా అయిపోయిందన్నమాట. అందుకని అంతా ఇట్లా 2 స్పూన్స్ పెద్ద పెద్ద తీసుకొని ఇట్లా కలుపుకుంటూ చేసుకోవాలి. చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ కూరగాయలు ఫ్రై అయినవి. అప్పుడు ఇందులోకి కొబ్బరి పాలు పోసుకోవాలి, లేదంటే వాటర్ పోసుకుంటారు. లేకపోతే మన దగ్గర కొబ్బరి పాలు ఉన్నాయి కాబట్టి కొబ్బరి పాలు పోసుకుంటున్నాము. 8 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 16 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇక్కడ మాకు 6 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వచ్చింది, కొబ్బరి మిల్క్. దాంట్లో మిగతావి వాటర్ పోసామన్నమాట. మొత్తం కొబ్బరి మిల్క్ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్ పక్కన పూర్ణాలు రెడీ చేస్తుందన్నమాట. చూసారు కదా, కొన్ని పాలు పోసుకొని తర్వాత మేము వాటర్ కూడా కొలతతో తీసుకుంటున్నాం అన్నమాట. ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ కాలేదండి, అందరు బాగా ఎంజాయ్ చేశారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా కొలత ప్రకారం తీసుకొని క్యాప్ పెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు కొబ్బరి పాలు పోయాను, ఇక్కడనే ఫస్ట్ టైం చూసాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది అసలు. ఇట్లా క్యాప్ పెట్టుకున్న తర్వాత మరగనివ్వాలి. ఇక్కడ చూసారా పూర్ణాలు కూడా రెడీ అయినాయి, కొంచెం అటు ఇటు వచ్చాయి కానీ మంచిగా ఉన్నాయి టేస్ట్. ఇక్కడ చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇట్లా చేతితో కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి, బజ్జీకి పిండి ప్రిపేర్ అయిపోయింది. అక్కడ ఎసరు మరిగిపోతుంది, అందుకనే రైస్ ఎసరులో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకుంటే అదే బాగా అవుతుందన్నమాట. ఇక్కడ బూరెలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా, రైస్ ఇట్లా ఉడుకుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ దమ్కిచ్చేస్తే అయిపోతుంది. బూరెలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూసారా మేము ఏమేమి చేసామో చూడండి. బజ్జీలు, పూర్ణాలు, ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఇది వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా చామాకు బజ్జీలు, గులాబ్ జామ్. చూసారు కదా, మా మేడం కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు బర్త్డే స్టార్ట్. చాలా బాగున్నారు కదా. ఇక్కడ పెద్ద పిల్లలు కొంచెం మేడంకి సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట, చాలా బాగుంది. మేడం దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, అసలు పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఏం సెటప్ చేస్తారమ్మా. అమ్మమ్మమ్మ బాగుందా మేడం? మేడం మళ్ళీకి
చూసారు కదా, ఇలా అయితే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వాళ్ళ స్టూడెంట్స్తో కొంచెం ఫొటోస్ దిగారన్నమాట. మేడం అయితే చాలా హ్యాపీగా కనిపించారు. చాలా మంచివారు మేడం కూడా, బాగా సపోర్ట్ చేస్తారు పిల్లలందరినీ. మేడం కట్ చేయలేదు, కట్ చేసేటప్పుడు చూసారుగా, ఇలా అయితే మా మేడం బర్త్డే అయిందన్నమాట. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చూసారు కదా, కేక్ కటింగ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, ఇంకా మేడం కూడా. ఇంకా ఎవరికి తోచిన గిఫ్ట్స్ వాళ్ళు ఇచ్చారు. కొన్ని ఫొటోస్ మిస్ అయినాయి, కొన్ని ఉన్నాయి, అవే పెడుతున్నా అన్నమాట. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అసలు. మేడం కూడా ఈ పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. క్లిప్స్, ఇంకా కొన్ని ఐటమ్స్ ఇచ్చారన్నమాట, హెయిర్ బ్యాండ్స్ అలాగా. మేడం చేతులారా కొంచెం బ్యాగ్స్ చేసి, పిల్లలకి పేపర్ బ్యాగ్స్ చేసి ఆమెకు తోచిన గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు గిఫ్ట్స్ చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.